తమిళనాడు పాలిటిక్స్ ఇప్పుడు హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యాయి. తమిళనాడులో నెలకొన్న రాజకీయ అస్థిరత నేపథ్యంలో కాంగ్రెస్కు చెందిన 5 తమిళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలించారు. నిన్న అర్ధరాత్రి హైదరాబాద్లోని హోటల్కు చేరుకుని బస చేశారు వీరు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఆ ఎమ్మెల్యేలను హైదరాబాద్లోనే ఉంచే ఛాన్సెస్ ఉన్నట్టుగా సమాచారం. తమిళ రాజకీయాల్లో కొనసాగుతున్న అనిశ్చితి, ఎమ్మెల్యేల మద్దతులపై జరుగుతున్న చర్చల మధ్య కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ఎమ్మెల్యేలను సురక్షితంగా ఉంచేందుకు ప్రత్యేక క్యాంప్ రాజకీయాలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఇదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, తమిళనాడులో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలో తమిళనాడులో గెలిచిన 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిన్న రాత్రి హైదరాబాద్కు తరలించింది. నిజానికి ఇక్కడ నుంచి బెంగళూరుకి తరలించారని కొంత వార్తలు స్ప్రెడ్ చేసినప్పటికీ అది నిజం కాదని తేలింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న నోవాటెల్లో ఈ 5 ఎమ్మెల్యేలను ఉంచినట్టుగా సమాచారం. ఇందులో ముఖ్యంగా ఈ 5 ఎమ్మెల్యేలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సెక్రటరీ విశ్వనాథన్ కూడా ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ హైదరాబాద్ సేఫ్గా కాంగ్రెస్ హైకమాండ్ భావించినట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు చెన్నైలో వేగంగా ఏమైనా రాజకీయ పరిణామాలు మారి విజయ్ గనుక సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాల్సి వస్తే ఆ కార్యక్రమానికి వెనువెంటనే హాజరయ్యే విధంగా కూడా ఈ ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దాని తగ్గట్టుగానే ఫ్లైట్ షెడ్యూల్ కూడా ఖరారు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. చాలా వరకు సంబంధించి ప్రతి 2 గంటలకు ఒకసారి ఉన్న ఫ్లైట్లన్నిటి కూడా ఈ 5 ఎమ్మెల్యేలు బుక్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఒకవేళ అక్కడ వీసీకే కనుక విజయ్ కనుక మద్దతు తెలిపితే వెనువెంటనే ఈరోజే విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి అనుగుణంగానే ఇక్కడ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు అక్కడ ఐయుఎంఎల్ పార్టీతో పాటు సంబంధించి మరొక వీసీకే పార్టీ కూడా తను ఇచ్చిన లేఖను విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైనా పరిణామాలు మారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇతర పార్టీలు ఏమైనా ఆకర్షించే అవకాశం ఉందనే అనుమానాల నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఈ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే బెంగళూరుకు వెళ్ళడం కంటే హైదరాబాద్ సేఫ్గా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భావించినట్టు తెలుస్తోంది. ఏఐసీసీ సెక్రటరీ ఉండడం, రెండవ పాటు ఇక్కడ పార్టీ ముఖ్య నేతలు కూడా తమ భరోసా ఇచ్చినట్టు సమాచారం. చెన్నైలో వెంటనే ఎప్పుడు పిలుపు వచ్చినా కానీ వెంటనే కంచెలి ఈ 5 ఎమ్మెల్యేలు తరలించే విధంగా కూడా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. అయితే మరి కాసేపట్లోనే వీళ్ళను ఎమ్మెల్యేని కంచెలు చెన్నైకి పంపిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒకవేళ అది నిజమా కాదనే దానిపైన మాత్రం రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు అయితే అధికారికంగా ధృవీకరించట్లేదు. ఎందుకంటే ఈ తమిళనాడులో ఇప్పటివరకు ఇంకా విజయ్ పార్టీకి పూర్తి స్థాయి మద్దతు లభించలేదు. ఇంకా 2 మద్దతు అవసరం కాబట్టి దానిపైన స్పష్టత వచ్చిన తర్వాతనే ఇక్కడున్న ఈ 5 ఎమ్మెల్యేలను చెన్నైకి తరలించే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా ఈ సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉంది. ఇక్కడే ఎమ్మెల్యేలు ఉండే విధంగా ఏర్పాటు చేసినట్టుగా రాష్ట్ర కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య నేతల సమాచారం అయితే తెలుస్తుంది. థ్యాంక్ యూ రాకేష్.